హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 27. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ప్లీజ్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాత్యాయిని చేసిన గొడవకి కాలేజీలో స్టూడెంట్స్ అందరూ రూప వైపు విచిత్రంగా చూస్తున్నారు. ఏమైంది? ఆవిడ ఎందుకు నిన్ను కొట్టింది? కొందరు అడుగుతున్నారు. రూప ఏ సమాధానమూ చెప్పట్లేదు. ఆవిడ అంత వల్గర్గా మాట్లాడుతున్నా నువ్వు ఎందుకని ఏమీ మాట్లాడలేదు? మరికొందరు అడుగుతున్నారు. ఏదో తప్పు చేసే ఉంటుందిరా, లేకపోతే అలా తిట్టి కొట్టి వెళ్ళదు కదా అని ఇంకొందరు రూపని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. స్టాప్ ఇట్. అయినా రూప గురించి మీకెందుకు? తన ప్రాబ్లం తనది. మీ అందరికీ చెప్పవలసిన అవసరం ఏముంది? తన పర్సనల్ విషయాలలోకి ఇన్వాల్వ్ అవ్వద్దు. ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తాను. బీ కేర్ఫుల్. కోపంగా అంది తేజస్వి, ఏడుస్తున్న రూప భుజాల చుట్టూ చేతులు వేసి పక్కకు తీసుకువెళ్తూ. రూపా, ఏమైందే? ఎందుకు ఆవిడ నిన్ను కొట్టింది? రూప ఏమీ చెప్పట్లేదు. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ మౌనంగా ఉండిపోయింది. చూడు రూపా, నేను నీ పర్సనల్ విషయాలు అడిగి నిన్ను బాధ పెట్టాలని అనుకోవట్లేదు. బట్ ఆవిడ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ప్రస్తుతం వాళ్ళ షెల్టర్లో ఉంటున్నావని, అర్జెంటుగా వాళ్ళకి దూరంగా వెళ్ళమని ఆవిడ నిన్ను తిడుతోంది. అంతవరకు అర్థమయ్యింది. ఇది ఒక్కటి చెప్పు, నేను గెస్ చేసింది నిజమేనా? రూప చిన్నగా తల ఊపింది. మాటలు రావట్లేదు తనకి. రూపా, ఇప్పటి వరకు నీ పర్సనల్ క్వశ్చన్స్ ఏవి నేను అడగలేదు, కానీ ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం నీకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. ప్లీజ్ చెప్పు, నీకంటూ ఎవ్వరూ లేరా? రూప లేరు అన్నట్లు తల అటూ ఇటూ ఊపుతోంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తుంటే తుడుచుకుంటోంది. ఏంటే, ఎవరూ లేరా? లేరు తేజ, మాకంటూ ఎవరూ లేరు. నేను మా అక్క ఇద్దరమే ఉంటాము. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రూప. ఓ, అయితే నీకు అక్క ఉందా? అయితే నువ్వు కంగారు పడకు. నేను మా డాడీతో మాట్లాడి మీ అక్కకి మంచి జాబ్ ఇప్పిస్తాను. వాళ్ళు మీకు చిన్న షెల్టర్ ఇస్తారు. ఒక రూమ్ ఉంటుందేమో, అంతే. అడ్జస్ట్ అవుతారా మరి? సారీ తేజ, మా అక్క ఏ జాబ్ చేయలేదు. తనకి 1 year బ్యాక్ యాక్సిడెంట్ అయ్యింది. కాళ్ళు చేతులు పని చెయ్యవు. హా? ఏంటే, కష్టాలన్నీ నీ చుట్టూ ఉన్నట్లు ఉన్నాయి. మరిప్పుడు ఎలాగా? నేనేదో ఒకటి ఆలోచిస్తాను. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయ్. ఏం ఆలోచిస్తావు రూపా? నీకంటూ ఎవ్వరూ లేరు అంటున్నావు. షెల్టర్ ఇచ్చిన వాళ్ళేమో వెళ్ళిపోమని అంటున్నారు. మీ అక్కేమో కదలలేని పొజిషన్లో ఉంది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ మరొక వైపు నీ చదువు అంటే నీకు చాలా కష్టమవుతుంది. ఇంకొకరి హెల్ప్ లేకుండా నువ్వు ఇదంతా చెయ్యలేవు రూపా. నేను చదువు ఆపేస్తాను తేజ. ఏం మాట్లాడుతున్నావు? జాయిన్ అయి 1 month కూడా అవ్వలేదు, అప్పుడే చదువు ఆపేస్తావా? అయినా నువ్వు చాలా బాగా చదువుతావని, టాపర్వి అని విన్నాను. నువ్వు చదువు ఆపడం కరెక్ట్ కాదు. ఇంకొక 3 years కష్టపడితే యు ఆర్ ఆల్సో డాక్టర్. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నీ చదువుని బట్టి నీకు చాలా మంచి ర్యాంక్ వస్తుంది. పెద్దగా ఖర్చులు కూడా ఉండవు. ఇంత టాలెంట్ ఉండి చదువు ఆపేస్తానంటావా? తప్పదు తేజ. అక్క ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది. తనని ఒంటరిగా వదిలి నేను కాలేజ్కి రాలేను. తేజ, నువ్వు ఇందాక జాబ్ ఇప్పిస్తాను అన్నావు కదా, అదేదో నాకు ఇప్పిస్తావా? చాలా రిక్వెస్ట్గా తేజ చేతులు పట్టుకుని కన్నీళ్లతో అడిగింది రూప. ఆర్ యూ సీరియస్ రూపా? నిజంగానే చదువు మానేస్తావా? ఇప్పుడు నేను ఉన్న పొజిషన్లో ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. నేను ఈరోజు కాకపోతే 2 years తర్వాత అయినా చదువుకోవచ్చు. కానీ మా అక్క హెల్త్ కండిషన్ ఇప్పుడు క్రిటికల్ పొజిషన్లో ఉంది. నేను తనకి తోడుగా ఉండడం ఎంతైనా అవసరం. ప్లీజ్ తేజ, హెల్ప్ చేయవా? నేను మా డాడీతో మాట్లాడతాను రూపా, కానీ నువ్వు బాగా ఆలోచించు. ఒక్కసారి నీకు షెల్టర్ ఇస్తున్న పోలీస్ ఆఫీసర్తో
మాట్లాడి చూడొచ్చు కదా. వద్దు తేజ, వద్దు. ఆయనకి ఈ విషయం తెలియకూడదు. ఇప్పటికే మాకు ఆయన చాలా చాలా హెల్ప్ చేశారు. ఇంక నేను ఆయన్ని ఇబ్బంది పెట్టలేను. ఆర్ యూ క్రేజీ రూపా? ఇందాక వచ్చి గొడవ చేసింది ఆవిడ ఆ పోలీస్ ఆఫీసర్కి అమ్మే కదా. ఆ విషయం ఆయనకి చెప్పకుండా నువ్వు వెళ్ళిపోతావా? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా చాలా తప్పు రూపా. ఆయన నీకు హెల్ప్ చేశారని నువ్వే అంటున్నావు. ఇప్పుడు నువ్వు ఆయనకి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతే నువ్వు ఆయనకి ఏం రెస్పెక్ట్ ఇచ్చినట్లు? నీకు షెల్టర్ ఇచ్చి హెల్ప్ చేసినందుకు నువ్వు ఇలా చేస్తావా? ట్రై టు అండర్స్టాండ్ తేజ. ఒక్కసారి ఆలోచించు. మన వల్ల ఒక ఫ్యామిలీ సఫర్ అవుతుందంటే మనకి ఎలా ఉంటుంది? చాలా బాధగా అనిపిస్తుంది కదా. అందులోనూ ఏమీ కాని మా కోసం అర్జున్ సార్ వాళ్ళ అమ్మగారిని ఎదిరించి మాట్లాడడం, వాళ్ళిద్దరికీ గొడవలు జరగడం నేను చూస్తూ ఊరుకోలేను. నేను వాళ్ళ జీవితాల్లోకి ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. ఒసేయ్, నీకేమైనా పిచ్చా? పాత సినిమా హీరోయిన్ లాగా మాట్లాడుతున్నావు. ఈ రోజుల్లో అందరూ ఎలా ఉన్నారు? నువ్వేంటి ఇలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు? ప్లీజ్ తేజ, నీకు దండం పెడతాను. నువ్వు నాకు షెల్టర్ ఇవ్వకపోయినా పర్వాలేదు, జాబ్ చూడకపోయినా పర్వాలేదు, నా బాధలు నేను పడతాను అంటూ తన బ్యాగ్ తీసుకుని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి నడుస్తోంది రూప. ఏయ్ రూపా, రూపా ఆగువే. ఏయ్ నిన్నే, ఆగు. వెనక పరుగు తీస్తూ రూపని వచ్చి ఆపింది తేజ. ఎందుకే అంత కోపం? కాలేజీలో జాయిన్ అయినా 1 మంత్కే నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయావు. నేను ఇప్పటి వరకు ఇంతలాగా ఎవరికి కనెక్ట్ అవ్వలేదు తెలుసా. కానీ నీ ప్రాబ్లం ఏమిటో నాకు అర్థం కావట్లేదు రూపా. నీ సమస్య ఏదైనా సరే నాకు క్లారిటీగా చెప్పాలి కదా. చెప్తేనే నేను హెల్ప్ చేయగలను. పోనీ నా మీద నీకు నమ్మకం లేదా? తేజ, నమ్మకం లేక కాదు, కానీ నా సమస్య విన్న తర్వాత నువ్వు కూడా నన్ను అసహ్యించుకుంటావేమో, నీ నుంచి కూడా నాకు సహాయం అందదేమోనని భయం. అందుకే ఆలోచిస్తున్నాను. భయపడి చెప్పలేకపోతున్నాను. ఏయ్ రూపా, నేను కూడా ఒక అమ్మాయినే. అమ్మాయిలాగానే ఆలోచిస్తాను. ఒక అమ్మాయికి వచ్చిన సమస్యని అర్థం చేసుకోలేనా? ట్రస్ట్ మీ రూపా, ప్లీజ్ నాతో చెప్పు. కన్నీళ్లు తుడుచుకుని చెప్పడం స్టార్ట్ చేసింది రూప. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తేజ. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అమ్మ, నాన్న, అక్క, నేను. ఉన్నట్టుండి నాన్నకి యాక్సిడెంట్. నాన్న చనిపోయిన దగ్గర నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి. అమ్మ మిషన్ కుట్టడం దగ్గర నుంచి చెయ్యని పని అంటూ లేదు. మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడేది. మా తాత, అమ్మ చిన్న వయసులోనే బాధలు పడడం, ఒంటరి జీవితాన్ని అనుభవించడం చూడలేక మరొక పెళ్లి చేశారు. కానీ అప్పుడు మాకు తెలియదు వాడి వల్ల మా జీవితాలు ఇలా తయారవుతాయని. మొదట్లో మా బాబాయ్ బలరాం మాతో బాగానే ఉండేవాడు. రాను రాను అతని నిజస్వరూపం చూపించసాగాడు. అమ్మని కొట్టేవాడు. తను కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం లాక్కుని వెళ్ళి మందు తాగేవాడు. ఏం చేయాలో తెలిసేది కాదు. చాలా రోజులు అతనితో బాధపడి ఒకరోజు మేము ముగ్గురం ఒక్కటై అతనిని బయటికి గెంటేశాము. అమ్మకి జబ్బు చేసి కొన్ని రోజుల్లోనే వైద్యం సరిగ్గా అందక చనిపోయింది. నేను అక్క ఒంటరి వాళ్ళం అయిపోయాము. పిచ్చెక్కిపోయింది తేజ. అమ్మలేని ఒంటరితనాన్ని తట్టుకోలేక చాలా చాలా ఏడ్చేదాన్ని. అమ్మలేని నన్ను అక్కే అమ్మలాగా చూసుకోవడం మొదలుపెట్టింది. షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా జాయిన్ అయ్యింది. రోజంతా కష్టపడి ఎప్పుడో నైట్ ఇంటికి వచ్చేది. తన కష్టార్జితం మొత్తం నా చదువులకే సరిపోయేది. మా ఇల్లు అమ్మేసి అప్పులన్నీ తీర్చి కొంత అమౌంట్ చేతిలో పెట్టుకుని ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాము. కొంతలో కొంత బాగున్నాము అనుకునేసరికి అక్కకి యాక్సిడెంట్. నా తలరాత మారిపోయింది తేజ. అక్క రక్తపు ముద్దగా కనిపించింది. తట్టుకోవడం నా వల్ల కాలేదు. పిచ్చిదాన్ని అయిపోయాను తేజ. హాస్పిటల్లో జాయిన్ చేస్తే కాళ్ళు చేతులు రావడం కష్టం. మంచి ట్రీట్మెంట్ ఇస్తే వచ్చే అవకాశం ఉందని చాలా తేలిగ్గా చెప్పేశారు. అప్పటి వరకు అమ్మలాగా చూసుకున్న అక్కకి నేనే అమ్మగా మారిపోయాను. చదువు మానేశాను. షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా జాయిన్ అయ్యాను. కానీ మా కష్టాలు అక్కడితో ఆగలేదు. రూపకి ఇంకా చెప్పడానికి మాటలు రావట్లేదు. కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. చాలా చాలా ఎమోషనల్ అవుతోంది. తేజకి కూడా అదే పరిస్థితి.
రూపా, ఏమిటే ఈ బాధలు? నేనెక్కడ వినలేదు. ఏదో కథలాగా, ఏదో సీరియల్ లాగా అనిపిస్తోంది. ఇంత పెయిన్ నీ జీవితంలో నిజంగా ఉందా? ఎలా భరిస్తున్నావే? ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ నవ్వుతూ ఉన్నావా? అర్జున్ సార్ పరిచయంతో నా జీవితంలోకి మళ్ళీ చిరునవ్వు వచ్చింది తేజ. ఒక్క నిమిషం ఇద్దరూ సైలెంట్గా ఉండిపోయారు. ఆ తర్వాత ఏమైంది రూపా? ఒంటరి ఆడపిల్లలంటే అందరికీ అలిసే తేజ. నన్ను ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడో తెలియదు, కానీ నాకంటూ ఎవ్వరూ లేరని బాగానే తెలుసుకున్నాడు. నన్ను టార్గెట్ చేసి ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగాడు. ప్రేమించకపోతే చచ్చిపోతాను అంటూ కళ్ళబుల్లి కబుర్లు చెప్పాడు. నిజమే అనుకున్నాను. అప్పటి వరకు ఎవ్వరి ఆదరణ పొందని నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నా అతని చేతిని అందుకోవాలని ఆశపడ్డాను. ఉదయం నుంచి రాత్రి వరకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే ఓపిక నాకు లేదనిపించింది. చన్నీళ్ళకి వేన్నీళ్లు తోడైనట్లు అతను మాకు తోడవుతాడు అనుకున్నాను. కానీ అతనిది ప్రేమ కాదని, మోసమని త్వరలోనే తెలిసిపోయింది. ప్రేమ అని నమ్మించి పిచ్చి మాటలు చెప్పి నన్ను తీసుకువచ్చి బ్రోకర్ హౌస్లో అమ్మేశాడు. చచ్చిపోవాలనిపించింది తేజ. అక్కడ నన్ను కొట్టారు, తిట్టారు. లొంగకపోతే 13 ఏళ్ల చిన్న పాపని చూపిస్తూ నువ్వు మాట వినకపోతే దీని గొంతు కోసి చంపేస్తాము అంటూ బ్లాక్మెయిల్ చేశారు. మనసు చంపుకుని వాళ్ళు చెప్పిన పని చేయడానికి ఒప్పుకోక తప్పలేదు. ఆఖరికి నన్ను నేనే అలంకరణ చేసుకుని కూర్చున్నాను. ఇంకొక గంట పోలీసులు అక్కడికి రావడం లేట్ అయి ఉంటే నా జీవితం సర్వనాశనం అయిపోయేది. కానీ అప్పుడే అక్కడ పోలీస్ రైడ్ జరగడం, నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకురావడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఒక సమస్య తర్వాత మరొక సమస్య నన్ను వెంటాడుతూనే ఉంది. బ్రోకర్ హౌస్ నుంచి తప్పించుకున్నాను అనుకుంటే ఏ తప్పు చెయ్యని నాపై బ్రోకర్ కేసు పెడుతున్నారు అని తెలిసి కుమిలిపోయాను. అక్కడితో ఆగలేదు. ఆ పోలీస్ స్టేషన్లో ఒక దరిద్రుడు పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి కూడా నన్ను లాకప్లో వేసి, చిచి, తలుచుకుంటేనే అసహ్యంగా అనిపిస్తోంది. వాడు ప్రవర్తించిన ప్రవర్తన, నేను అనుభవించిన బాధ ఏ ఆడపిల్ల పడకూడదు. అప్పుడే అర్జున్ సార్ నా జీవితంలోకి వచ్చారు. ఆ దుర్మార్గుడు నన్ను బలవంతం చేస్తూ ఉండగానే అర్జున్ సార్ వాడిని షూట్ చేశారు. ఆ రోజు వాడు అరిచిన అరుపులు పోలీస్ స్టేషన్ మొత్తం దద్దరిల్లిపోయింది. నన్ను సేవ్ చేసి ధైర్యం చెప్పి షెల్టర్ ఇవ్వడమే కాకుండా నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని అక్కని కూడా తీసుకువచ్చారు. మంచి ట్రీట్మెంట్ అందేలాగా చూసుకున్నారు. నాకు చదువు చెప్పిస్తున్నారు. ఆయన మాకు వెన్నంటి ఉండడం వల్ల వాళ్ళ అమ్మగారికి నచ్చలేదు. పైగా నా గురించి ఆవిడ ఎంక్వైరీ చేసి తెలుసుకున్నారు. ఒక బ్రోకర్ హౌస్ మీద రైడ్ జరగడం వల్ల నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను అని ఆవిడికి తెలిసిపోయింది. ఒక బ్రోకర్ కేసులో దొరికిన నాతో అర్జున్ సార్ అంత క్లోజ్గా, ప్రేమగా, ఎఫెక్షన్ చూపిస్తూ మమ్మల్ని ప్రొటెక్షన్ చేయడం ఆవిడికి నచ్చలేదు. వాళ్ళ కుటుంబ గౌరవం, ప్రతిష్ట నా వల్ల నాశనం అవుతాయని భయపడుతున్నారు. వాళ్ళ కొడుకుని నేను ఎక్కడ వాళ్ళలో వేసుకుంటానో అని గొడవ. ఏడుస్తూ జరిగిందంతా చెప్పలేక చెప్పింది రూపా. రూపా, నువ్వు చెప్పిందంతా విని నీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని అనుకుంటున్నాను. నీకు ఇష్టమైతే ఒక్కసారి నా మాట విను. ఏమిటి తేజ? కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది రూపా. ఇప్పుడు కాత్యాయని గారు నిన్ను ఏదో అన్నారని, కొట్టారని నువ్వు అర్జున్ సార్కి చెప్పకుండా వెళ్ళిపోతే ఇంత హెల్ప్ చేసిన ఆయనకి నువ్వు కనీస రెస్పెక్ట్ ఇవ్వనట్లవుతుంది. చాలా చాలా బాధపడతారు. హెల్ప్ చేసిన వాళ్ళకి తిరిగి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు రూపా. చాలా తప్పు కూడా. ఆలోచించు. నాకు తెలుసు తేజ, కానీ తప్పట్లేదు. అర్జున్ సార్ నా మీద చూపిస్తోంది అభిమానం, జాలి మాత్రమే కాదు, అంతకు మించి ఆయన మనసులో ఏదో ఉంది. నాకు బాగా తెలుస్తోంది. ఆయన చూపులు, ఆయన ప్రవర్తన, ఆ నవ్వు. కానీ నేను ఊహించిందే నిజమైతే అర్జున్ సార్ ఆయన మనసులో మాట నాకు చెప్పిన తర్వాత నేను ఆయనకి దూరం అవ్వడం నాకు కూడా చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంతకు రెట్టింపు బాధ ఆయన అనుభవించవలసి వస్తుంది. మా మధ్య ఇప్పటికీ
ఏ బాండింగ్ లేదు. కేవలం ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, నేను ఆయన ఆశ్రయంలో ఉన్న ఒక అమ్మాయిని. ఇలా ఉండగానే దూరం అయితే బెటర్. రూపా, అంటే నువ్వు ఆయన్ని ఇష్టపడుతున్నావా? తేజ వైపు ఒక్క క్షణం అలాగే చూసి ఏమీ మాట్లాడకుండా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ బ్యాగ్ తీసుకుని బయటికి నడుస్తోంది రూప. ఏయ్ రూపా, రూపా ఆగవే, 1 మినిట్, నేను నీతో రావచ్చా? వద్దు తేజ, క్లాసులు జరుగుతున్నాయి, నువ్వు వెళ్ళిపో. నేను ఇంటికి వెళ్ళి అక్కని తీసుకుని వస్తాను. సరే, లగేజ్ అది తీసుకురావడానికి మనుషులు కావాలి కదా, వ్యాన్ మాట్లాడనా? వద్దు తేజ, లగేజ్ ప్యాక్ చేస్తే అర్జున్ సార్కి విషయం తెలిసిపోతుంది. ఆయనకి తెలియకుండానే నేను వచ్చేయాలి. అక్క మెడికల్ ఫైల్స్ తీసుకుని వచ్చేస్తాను. రూపా, డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి బాగా ఆలోచించు. ఒక్కసారి అడుగు ముందుకు వేస్తే వెనక్కి తీసుకోలేవు. అర్జున్ సార్ నిన్ను చాలా చాలా తప్పుగా అనుకుంటారు. మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయింది అని నీ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నాకు ఎంతో సహాయం చేసిన అర్జున్ సార్ జీవితంలోకి సమస్యలు రాకూడదు. నా వల్ల వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు రాకూడదు. సరే, అట్లీస్ట్ నువ్వు దిగే రూమ్ అయినా నువ్వు చూసుకోవాలి కదా. పర్వాలేదు, ఒక్క గది ఉన్నా చాలు, మేము అడ్జస్ట్ అవుతాము. లేకపోతే ఏదైనా హాస్టల్లో రూమ్ తీసుకుంటాను. వద్దు రూపా, హాస్టల్ వద్దు, డాడీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ తేజ అంటూ కంట్రోల్ లేకుండా అలా వస్తూనే ఉన్న కన్నీళ్లు తుడుచుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి బయలుదేరింది. రూపా, నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఈవినింగ్ నీకు నేను మంచి సర్ప్రైజ్ ఇస్తాను. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు, బట్ పాజిటివ్గానే రియాక్ట్ అవుతావని నా మనసు చెప్తోంది. ఎప్పటి నుంచో నీకు ఒక మాట చెప్పాలని వెయిట్ చేస్తున్నాను, కానీ ఎందుకనో నీ ముందు మాటలు రావు. అందుకనే నేను చెప్పకుండానే నీకు అర్థమయ్యేటట్టు తెలిసేలాగా చాలా మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఈరోజు ఏమిటో ఈవినింగ్ కావడానికి ఇంత టైం పడుతోంది అనిపిస్తోంది. నేను పికప్ చేసుకోవడానికి వస్తాను, సరేనా? క్యాబ్లో వెళ్తున్న రూప ఫోన్కి అర్జున్ నుంచి మెసేజ్. ఆ మెసేజ్ చూడగానే రూప కంట్రోల్ లేకుండా గట్టిగా వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో పెట్టేసింది. సారీ అర్జున్ సార్, మీరేం చెప్పాలని అనుకుంటున్నారో నాకు తెలుసు. మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. చాలా చాలా ఎమోషనల్ అవుతూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుస్తూనే ఉంది రూప. ఏంటో ఈరోజు వర్క్ చేయలేకపోతున్నాను, బాగా డిస్టర్బ్ చేస్తున్నావు రూప. ఎందుకనో తెలియదు, మా ఇంట్లో ఉన్నంతసేపు ఇంత ఫీల్ లేదు నాకు. నువ్వు మా ఇల్లు వదిలి ఎప్పుడైతే దూరంగా వచ్చావో అప్పటి నుంచి బాగా ఎక్కువైపోయింది. నేను నిన్ను బాగా మిస్ అవుతున్నాను. నా వల్ల కావట్లేదు రూప నీకు దూరంగా ఉండడం. మహా అయితే 2 months పరిచయమేమో. ఈ మ్యాజిక్ ఏంటో తెలియట్లేదు. ఎందుకని నేను ఇంతలాగా అట్రాక్ట్ అవుతున్నానో. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండాలంటే చాలా చాలా కష్టంగా అనిపిస్తోంది. నువ్వు నాకు దూరం అయితే గాని తెలియలేదు నేను నిన్ను చూడకుండా ఉండలేను అని. ఇంటికి రాగానే నైట్ నువ్వు ఎదురు వచ్చి నవ్వుతూ పలకరించకపోతే అర్థమైంది నేను నీతో మాట్లాడితే కానీ ఉండలేని పరిస్థితికి వచ్చానని. నేను నిన్ను ప్రేమించే వరకు తెలీదు రూపా, నువ్వేనా సర్వస్వంగా మారిపోతావని. ఇప్పటి వరకు నేనెవ్వరినీ ఇంతలాగా మిస్ అవ్వలేదు తెలుసా. అప్పటికీ తెల్లవారగానే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. అయినా ఏదో లోన్లీ ఫీలింగ్. నువ్వు నాతోనే మా ఇంట్లోనే ఉంటే బాగుంటుంది. అమ్మ ఒప్పుకుంటే వెంటనే నిన్ను తీసుకువెళ్ళిపోతాను. మన మధ్య ఈ దూరం కొన్ని రోజులే. ఏదో ఒకరోజు అమ్మ నీ మంచితనం తెలుసుకుంటుంది. డ్యూటీ డ్యూటీ అంటూ పరుగులు తీసే నా జీవితంలోకి ఎలా వచ్చావో తెలీదు. నాకు బ్రేకులు వేసేసావు. నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి, నీతో కలిసి ఉండాలని అనిపిస్తోంది. నైట్ అంతా బాగా గుర్తుకొస్తున్నావు. మేబీ ఈ కన్ఫ్యూజన్, ఈ గుర్తుకు రావడం, ఈ పిచ్చి ఇదంతా ప్రేమే అనుకుంటావు. అస్తమానం నీ ధ్యాసే. ఆకలి ఉండట్లేదు, నిద్ర ఉండట్లేదు, కానీ ఈ ఫీలింగ్ చాలా బాగుంది. గాల్లో తేలిపోతున్నట్టు, చల్లని పిల్లగాలుల చేతి స్పర్శలాగా, పూల పరిమళాల సుగంధాలలాగా. ఏంటో
పిచ్చి పిచ్చి కవిత్వాలన్నీ వచ్చేస్తున్నాయి. అసలు ఇది నేనేనా? ఇంత పొయట్రీ నాలో నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. చాలాసార్లు అద్దంలో నన్ను నేనే చూసుకుంటున్నాను. రూపా, నీకు కూడా నాలాగే అనిపిస్తోందా? నువ్వు కూడా నా గురించి ఇలా ఆలోచిస్తున్నావా? నీతో మాట్లాడేటప్పుడు నీ కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడతాను నేను. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళల్లో చాలాసార్లు ఏదో అట్రాక్షన్ కనిపించింది. నువ్వు కూడా నన్ను చూస్తావు కదా దొంగ చూపులు. ఇంకా ఇలాంటి దాగుడు మూతలు నా వల్ల కాదు. నీ మనసులో ఏముందో తెలుసుకుంటాను. నా మనసులో మాట నీకు చెప్పేస్తాను. డాన్, అలాగే చేయాలి. రూపకు ఈరోజు నా మనసులో మాట ఎలాగైనా చెప్పేయాలి. ఇంకా నాలో ఈ ఫీలింగ్స్ దాచుకోవడం నా వల్ల కావట్లేదు. నేను రూపని చూసిన మొదటి రోజు తనకి ఇంత దగ్గర అవుతానని అస్సలు అనుకోలేదు. రూపకి ఈ టైంలో నేను ప్రపోజ్ చేయడం కరెక్ట్ కదా? అవును, కరెక్టే. అప్పుడే తనకంటూ నేను ఒకడిని ఉన్నానని ధైర్యంగా ఉంటుంది. రూప రాగానే బైక్ మీద బయటికి తీసుకువెళ్ళాలి. బైక్ మీద కూర్చోవడానికి కూడా దానికి భయం. నేనేమైనా అనుకుంటానేమోనని దూరంగా జరిగి కూర్చుంటుంది. దట్స్ నాట్ ఫెయిర్ రూపా. నీలో ఉన్న భయాలు మొత్తం ఈరోజు తుడిచేస్తాను. నేనిచ్చే సర్ప్రైజ్ నువ్వు చూసిన తర్వాత నేను నిన్ను ప్రపోజ్ చేస్తాను. నాకు తెలుసు నువ్వు నో చెప్పవు. అర్జున్ తనలో తానే రకరకాలుగా ఆలోచిస్తూ వాల్ క్లాక్ వైపు అప్పటికే 10 సార్లు చూశాడు. ఏంటి సార్, ఏం ఆలోచిస్తున్నారు? ఈవినింగ్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నారా? నవ్వుతూ అంది సుభద్ర. సుభద్ర, నీకు ఇంకేం పని లేదా? నా పర్సనల్ విషయాలలో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా. ఓకే సార్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది సుభద్ర. రూప ఇంటికి రాగానే బయట సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్ లేచి నుంచున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. టైం 1:30 అవుతుంది, అప్పుడే వచ్చేశారు. సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫోన్ తీశాడు కానిస్టేబుల్. సార్ ప్లీజ్ మీరు ఆగండి, నేను ఆయనకి కాల్ చేసి చెప్పాను. ఓ చెప్పారా మేడం? ఓకే అంటూ కానిస్టేబుల్ ఫోన్ లోపల పెట్టేశాడు. అమ్మయ్యా అనుకుంటూ రూప లోపలికి వచ్చింది. తన హ్యాండ్ బ్యాగ్లో ఇంట్లో ఉన్న క్యాష్ మొత్తం పెట్టుకుంది. తనవి దీపవి 4 జతలు బ్యాగ్లో పెట్టి దీప మెడికల్ ఫైల్స్ అన్నీ జాగ్రత్తగా సర్దుకుని క్యాబ్ బుక్ చేసుకుంది. రూప హడావిడిగా అటు ఇటు తిరుగుతూ అన్నీ సర్దుతుంటే, ఏంటమ్మా మధ్యాహ్నమే వచ్చేసావు? అన్నీ ఎందుకు సర్దుతున్నావు? అయోమయంగా చూస్తూ అడిగింది తాయారు. అది అక్కని హాస్పిటల్లో చూపించాలి తాయారు, మర్చిపోయాను. అర్జెంటుగా వెళ్ళాలి తడబడుతూ అంది రూప. అయ్యో అవునా? అయితే నాకు ఫోన్ చేసి చెప్పకపోయావా అమ్మా? నేను తీసుకువచ్చేదాన్నిగా. నువ్వు కాలేజ్ మానేసి వచ్చేయాలా? అర్జున్ సార్కి తెలిస్తే తిడతారమ్మా. మరేమీ పర్వాలేదు తాయారు, నేను తీసుకువెళ్తాను. ఒక మాట అర్జున్ సార్కి కూడా చెప్పి వెళ్ళమ్మా. ఒంటరిగా ఏం వెళ్తావు? స్టేషను ఇక్కడే కదా, నేను వెళ్ళి చెప్పి వస్తాను అంది తాయారు. వద్దు నేను వెళ్తాను తాయారు. ఆయనతో ఆల్రెడీ చెప్పాను, ఆయన బిజీగా ఉన్నారు. తాను బట్టలు సర్దిన బ్యాగ్ తాయారు చూడకుండా ఇంటి వెనకకు తీసుకువెళ్ళి గోడపై నుంచి కిందకి పడేసింది. రూపా, ఈరోజు హాస్పిటల్లో చూపించడం ఏంటే? మననే కదా వెళ్ళొచ్చాము అడిగింది దీప అయోమయంగా చెల్లెలి వైపు చూస్తూ. అక్క ప్లీజ్ గట్టిగా మాట్లాడుకు. నీకు జరిగింది మొత్తం తర్వాత చెప్తాను. ప్రస్తుతం మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. ఏమైందే? ఏం మాట్లాడుతున్నావు? అక్క ప్లీజ్, నీకంతా తర్వాత చెప్తాను. దీప ఆలోచిస్తూ ఉండిపోయింది. తన హ్యాండ్ బ్యాగ్, దీప హెల్త్ రిపోర్ట్స్ అన్నీ పట్టుకుని వచ్చిన క్యాబ్లో దీపని జాగ్రత్తగా ఎక్కించి వస్తున్న కన్నీళ్లు కవర్ చేసుకుంటూ క్యాబ్ ఎక్కుతూ ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి వచ్చి తాయారు అంటూ తాయారుని గట్టిగా హత్తుకుని వెళ్తున్నాం తాయారు అంది రూప. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ తాయారుకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ. ఏటమ్మాయి గారు అట్లా అనకూడదు, వెళ్ళొస్తాం అనాలి. వెళ్ళొస్తాను. చాలా చాలా థ్యాంక్స్ తాయారు. మా అమ్మలాగా మాకు చాలా చాలా తోడుగా ఉన్నావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఏటమ్మా ఏమైనాది? అదో మాదిరిగా మాట్లాడుతుండావు అయోమయంగా చూస్తూ అంది తాయారు. ఏమీ లేదు, వెళ్ళొస్తాను అంటూ చెయ్యి ఊపుతూ క్యాబ్ ఎక్కింది రూప. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా?
అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.